ఈనాటి విశ్లేషణకు స్వాగతం. క్రికెట్ అంటేనే క్షణక్షణానికి మారే ఉత్కంఠ, ఎన్నో లెక్కలు, మరెన్నో అంచనాలు కదా. కాని ఈరోజు మనం పరిశీలించబోయే మూల సమాచారం మాత్రం కేవలం ఒకే ఒక వాక్యంలో అత్యంత పక్కాగా, వ్యూహాత్మకంగా ఒక ఐపీఎల్ మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేస్తోంది. అదెలాగో ఇప్పుడు డీకోడ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. కేకేఆర్ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వేదిక, హైదరాబాద్, మ్యాచ్ ప్రెడిక్షన్, సెకండ్ బ్యాటింగ్ టీం. చూసేందుకు ఇది చాలా చిన్న వాక్యమే కదా, కొన్ని ఆంగ్ల పదాలతో కూడిన ఒక సాధారణ మెసేజ్లాగా అనిపించవచ్చు. కానీ నిజానికి ఈ మ్యాచ్ మొత్తం వ్యూహం, ఆటగతి అంతా ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది. అసలు ఈ ముక్కలన్నీ కలిపితే వచ్చే అర్థమేంటో విశ్లేషిద్దాం. భాగం 1 ఐపీఎల్ వ్యూహాత్మక అంచనా. భాగం 2 కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లపోరు. మ్యాచ్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆడే జట్లు. ఒకవైపు కోల్కతా నైట్ రైడర్స్, మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు బలమైన జట్లు తలపడుతున్నాయంటేనే అదొక హోరాహోరీ పోరు అని మనందరికీ తెలిసిందే. కేవలం ఆటగాళ్ల నైపుణ్యమే కాకుండా ఇలాంటి మ్యాచ్లలో ఎంచుకునే వ్యూహం పాత్ర ఎంత కీలకమో ఇక్కడ స్పష్టమవుతుంది. భాగం 3 హైదరాబాద్ వేదిక ప్రభావం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ అంచనా ప్రత్యేకంగా మ్యాచ్ వేదిక మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అదే హైదరాబాద్. క్రికెట్లో ఎప్పుడైనా సరే ఆడే పిచ్చెలా ఉంది, అక్కడ వాతావరణమేంటి, బౌండరీలు ఎంత పెద్దవి అనే అంశాలు గ్రౌండును బట్టి మారుతుంటాయి. ఈ వ్యూహానికి హైదరాబాద్ వేదిక ఎందుకు ఇంత గేమ్ చేంజర్ అవుతోందో అర్థం చేసుకోవాలంటే ఆ గ్రౌండ్ పరిస్థితులు మ్యాచ్ ఫలితాన్ని ఎలా శాసిస్తాయో మనం గ్రహించాలి. సరే, జట్లు ఫిక్స్ అయ్యాయి, వేదిక హైదరాబాద్ అని లాక్ చేశాం. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ వేదికపై కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని అంచనా వెయ్యాలి? ఏ రకమైన వ్యూహం లేదా ఏ పరిస్థితి ఒక జట్టుకు పక్కాగా ప్లస్ అవుతుంది? భాగం 4 రెండవ బ్యాటింగ్ చేసే జట్టుకు గెలుపు అవకాశాలు. ఆ మూల సమాచారంలో ఉన్న అసలు సెసలు మ్యాజిక్ పదం ఇదే, రెండవ. అవును, కేవలం రెండవది అనే ఈ ఒక్క మాట మొత్తం ఆట గతిని డిసైడ్ చేయబోతోంది. ఈ హైదరాబాద్ పిచ్ మీద రెండవ జట్టుగా బ్యాటింగ్ చేయడంలోనే ఒక బ్రహ్మాండమైన వ్యూహాత్మక అడ్వాంటేజ్ దాగి ఉంది. ఇదొక్కటే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని కొంచెం వివరంగా విడమరిచి చూద్దాం. రెండోసారి బ్యాటింగ్ చేయడం అంటే మొదటి జట్టు పెట్టిన టార్గెట్ను చేజ్ చేయడం కదా. ఈ సమాచారం ప్రకారం చూస్తే ఇక్కడ టార్గెట్ చేజ్ చేసే జట్టుకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకలా అంటే, రాత్రిపూట మంచు పడటం వల్ల బంతి తడిసి బౌలర్లకు పట్టు చిక్కకపోవడం, లేదా రెండో ఇన్నింగ్స్ టైంకి పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలించడం లాంటివి జరుగుతాయి. ఇవే చేజింగ్ జట్టుకు ఆటోమేటిక్గా ఒక పైచేయినిస్తాయి. ఫైనల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఒక్కటే. ఆ మొత్తం మెసేజ్ తాలూకు ఫైనల్ రిజల్ట్ ఏంటంటే, హైదరాబాద్లో విక్టరీ అనేది పూర్తిగా చేజింగ్ చేసే జట్టుగా ఉండటంపైనే ఆధారపడి ఉంటుంది. ఏ జట్టు అయితే మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత కూల్గా బ్యాటింగ్ దిగుతుందో వాళ్లదే మ్యాచ్ అని ఈ సమాచారం పక్కాగా అంచనా వేస్తోంది. ఇదంతా విశ్లేషించాక మన మైండ్లో ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, ఈ అంచనా నిజమే అయితే ఇక మ్యాచ్కి ముందు వేసే ఆ చిన్న టాస్ మాత్రమే ఈ మొత్తం హైదరాబాద్ మ్యాచ్ భవితవ్యాన్ని డిసైడ్ చేస్తుందా? అంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టే ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందా? అసలు క్రికెట్ లాంటి ఒక అనూహ్యమైన క్రీడలో కేవలం ఒక టాస్ ఆధారంగా ఫలితం ముందే డిసైడ్ అయిపోతుందా? ఆలోచించాల్సిన విషయమే కదూ. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.